నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేతన్నల కుటుంబాలకు కాంగ్రెస్ పరామర్శ అండగా ఉంటామని భరోసా. ఏసీబీకి పట్టుబడిన సబ్ రిజిస్ట్రార్ కోర్టులో హాజరుపరిచినట్లు అధికారుల వెల్లడి. కొనసాగుతున్న రాజకీయ పార్టీల ప్రచారం, ఇంటింటికి ఓట్లు అభ్యర్థించిన నాయకులు. నకిలీ గల్ఫ్ ఏజెంట్ల ముఠా అరెస్ట్, వివరాలు వెల్లడించిన సిరిసిల్ల ఎస్పీ. వెల్కమ్ బ్యాక్. సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన నేత కార్మికుల కుటుంబాలను ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా కల్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని తీర్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, నేతన్నలు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని వారు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కార్మికుడు అడిచెర్ల సాయి కుమార్, అంకారపు మల్లేశం కుటుంబ సభ్యులను ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ముందుగా మంత్రి పొన్నం దీపాదాస్ మున్షిని బాధిత కుటుంబీకులకు పరిచయం చేశారు. అనంతరం ఇక్కడి నేతన్నల పరిస్థితిని ఆమెకు వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు హామీనిచ్చారు. వారి వెంట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్ చౌదరి, విష్ణునాథ్, ప్రభుత్వ సలహాదారు హర్కార్ వేణుగోపాల్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు ఉన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల నేతన్నలను, వస్త్ర పరిశ్రమను ఆదుకునే విధంగా తమ ప్రభుత్వ పాలసీ ఉండబోతోందన్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఆర్డర్లను ఇచ్చి నేత కార్మికులను ఆదుకుంటామని, దీనికి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం కూడా సానుకూలంగా ఉందని అన్నారు. ఎన్నికల కోడ్ ఉండటం వలన ఈ విషయంలో కాస్త జాప్యం జరుగుతోందన్నారు. సిరిసిల్లలో పవర్లూమ్స్ కెపాసిటీ, టెక్నాలజీని, ప్రొడక్షన్ క్వాలిటీ, క్వాంటిటీని పెంచి హైదరాబాద్ కేంద్రంగా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. నేత కార్మికుల బతుకులు బాగు చేసే పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు. దయచేసి కార్మికులెవరూ మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి నేతన్నకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు కూడా మేము 2009 నుంచి 14 వరకు ఉన్నప్పుడు కూడా ఆత్మహత్యలు వద్దు, బతకడం ముద్దు అని ర్యాలీ తీసి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఇవాళ కూడా శివరాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాం, దయచేసి రాజకీయాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు, ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం. మా ప్రభుత్వం మీరు పెట్టిన బకాయిలు చేర్చే పనిలో ఉంది. వాళ్ళకు చేతి నిండా పనిచ్చే బాధ్యత మాది అని అనేక సందర్భాలు మేము చెప్పినాం. మీరు వాళ్ళని ఎంతసేపు మీకు మెదడులో ఉన్న బతుకమ్మ చీరలు మాత్రమే ఇవ్వాలనే ఆలోచనతో కాదు, ఇలా ప్రభుత్వ జీవో నెంబర్ 1 తెచ్చి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించబడే మొత్తం బట్టను తెలంగాణలో ఉన్నటువంటి అందరికి ఇవ్వడంతో పాటుగా అలా సిరిసిల్లలో ఎక్కువ పని జరుగుతుంది. కాబట్టి बीआरएस है आज जो धीरे धीरे लोग कर्जा में डूब गया और आत्महत्या कर रहा है, इसके भी जिम्मेदार ये बीआरएस है। और बीजेपी पार्टी सेंट्रल में सरकार 10 साल से है, कोई भी पॉलिसी नहीं बनाया कि ये पावर लूम के लिए स्पेशल पॉलिसी करके यहाँ पे
एक पार्क बना दिया, टेक्सटाइल पार्क, लेकिन ये जो क्लस्टर है पावरलूम क्लस्टर, इसको आगे बढ़ाने के लिए कोई कदम नहीं उठाया। तो आज इस हालात पैदा करने वाला बीजेपी है, आज इस हालात पैदा करने वाला बीआरएस है, और वो आके अगर कांग्रेस के ऊपर थोपते हैं, हम लोग सरकार बनाए हैं और इस क्लस्टर को आगे बढ़ाने के लिए पद्मशाली कम्युनिटी के साथ कांग्रेस खड़े हैं। क्लस्टर को आगे बढ़ाने के लिए जो कदम उठाना चाहिए इलेक्शन के बाद आके हम लोग कदम उठाएं। గిఫ్ట్ డీడీ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం అడిగి అడ్డంగా దొరికిపోయాడు సబ్ రిజిస్ట్రార్. కరీంనగర్ జిల్లా గంగాధర ల్యాండ్ సబ్ రిజిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ సురేష్ బాబు శనివారం 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అంజయ్య అనే వ్యక్తి తన స్నేహితుడు అంజయ్ కుమార్ కు అతని తండ్రి ద్వారా గిఫ్ట్ గా ఇచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు 10,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో అంజయ్య ఏసీబీని ఆశ్రయించగా అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం ఎస్ఆర్టీ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ నగదును ఆఫీస్ సబార్డినేట్ కొత్తకొండ శ్రీధర్ ద్వారా తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ ట్రాప్ అయిన తర్వాత వాంగ్మూలాలు సేకరించారు అధికారులు. వీరిని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. మధ్యాహ్నం 1 గంటన్నర సమయంలో కరీంనగర్ జిల్లా గంగాధర ఎస్ఆర్ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ గారు శివారపు సురేష్ బాబు గారు 10,000 రూపాయల లంచం ఫిర్యాది ఆకుల అంజయ్య గారి దగ్గర నుంచి తీసుకుంటూ కొత్తకొండ శ్రీధర్ ఆఫీసు సబార్డినేట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఈయన ద్వారా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినారు. రిమాండ్ నిమిత్తము మేము కోర్టులో స్పెషల్ ఏసీబీ కోర్టు కరీంనగర్లో రిలీజ్ చేయడానికి తీసుకెళ్తున్నాము. కేసు పరిశోధన ఉన్నది. ఎవరు లంచం అడిగినా కూడా రాష్ట్రంలో అయితే 1064కి, కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో అయితే డిఎస్పీ ఏసీబీ నెంబర్ అయిన 9154388954 ఈ నెంబర్కి ఫిర్యాదు చేస్తే ప్రతి బూత్ లో ప్రచారం విస్తృతం చేయాలని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కార్యకర్తలు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ జాబితా ప్రకారం ప్రతి ఓటర్ను కలవాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల పన్నా ప్రముఖులతో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ సమావేశమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతి బూత్లో పార్టీ కార్యక్రమాలను కొనసాగించేలా పన్నా ప్రముఖులు వ్యవహరించాలన్నారు. కరీంనగర్ పార్లమెంట్లో ఎంపీగా వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో వరంగల్, కరీంనగర్, వీణవంక, సిద్దిపేట రోడ్లకు నిధులు తీసుకుని వచ్చి ప్రధానితో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. బీజేపీని అధికారంలోకి తెచ్చే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, నాయకులు అల్లాడి రమేష్, శ్రీనివాస్, మండల అధ్యక్షులు గూడ రవీందర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. సిఆర్ఎఫ్ పైసలు కానీ, గ్రామీణ సదర్ యోజన పైసలు కానీ, ఇవన్నీ పైసలు నేను తీసుకొస్తే పొరపాటు ఏంటంటే ఈ పొరపాటు అన్నది. ఎందుకంటే ఇన్ని పైసలు తీసుకొస్తే మీరు చెప్పండి, బయట చెప్పండి. ఇలా ఫస్ట్ 2 సంవత్సరాలు కోవిడ్తో అవును కదా. కోవిడ్ అప్పుడు వినోద్ కుమార్ వచ్చిన ఎక్కడన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎప్పుడన్నా. నేను మొత్తం తిరిగిన లేదా కోవిడ్ వార్డులో కూడా పోయినా. ఇలా ఎక్విప్మెంట్ ఇచ్చిన, దేనికి అన్ని హాస్పిటల్కి ఇచ్చిన, 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన, దాదాపు అంబులెన్స్లు కొనిచ్చినాం. ఇలా మోడీ గారు వ్యాక్సిన్ ఇస్తే వ్యాక్సిన్ వేసుకొని చెప్పినాం. ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు నేను చేస్తాను. వీళ్ళు ఎప్పుడన్నా వచ్చిరా, ఇలా రైతు ఉద్యమాలు నేను చేసిన. ఇలా కల్లాలకు పోయినాం. పోతే టీఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళు కలిసి దాడి చేశారు. కేసులు అయినా నా మీద అయినా నిరుద్యోగుల కోసం ఉద్యమాలు చేస్తాం. కేసీఆర్ ఏం చేసాడు, పేపర్ లీక్ చేశాడు, దొంగ కేసు పెట్టి నన్ను చేరుకోబెట్టు పంపినా లేదా. వీళ్ళిద్దరు ఎప్పుడైనా నిరుద్యోగుల కోసం కొట్టాడిరా? వీళ్ళు కొట్లాడే రైతుల కోసం. వినోద్ కుమార్ కాదు, వినోద్ కుమార్ ఇచ్చిన చేజమ్మలు కూడా మధ్య కలిపే దమ్ము ధైర్యం ఈ బోయిన్పల్లి మండలి ప్రజలకు ఉంటుంది. కాబట్టి అలా వినోద్ కుమార్ ఇక్కడ ఓట్లు పడతాయని వేడిపల్లి సత్యం చెప్తేనో, కాంగ్రెస్ పార్టీ చెప్తేనో ఓట్లు పడతాయన్న నమ్మకం, విశ్వాసం మాత్రం ప్రజల్లో లేదు. ఎందుకంటే 6 గ్యారంటీలు అనేది అవి అడ్రస్ లేకుండా పోయిన అబద్ధాలు మాత్రమే. మా అక్కలు ఇక్కడ ఉన్నారు. 2,500 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్ లో పడ్డాయా? తులం బంగారం ఇస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు. తులం బంగారం
ఇచ్చిండ్రా? మా రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు, రుణమాఫీ చేసిండ్రా? మా నిరుద్యోగులు ఎటుపోయిండ్రు, ఉద్యోగస్తులు ఎటుపోయిండ్రు? వీళ్ళందరికీ అండదండగా మనం పనిచేసే బిడ్డల పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థులకు మద్దతుగా గడప గడపకు ఓట్లు అభ్యర్థిస్తున్నారు నేతలు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో జరిగిన ప్రచారంలో పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పాల్గొనగా ముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ ప్రచారం చేశారు. ఈసారి ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, ప్రజాసేవ అభివృద్ధిని ఆకాంక్షించే కొప్పుల ఈశ్వర్ ను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్లోని 2వ వార్డు శాంతినగర్, కూనారం రోడ్, జీఎంఆర్ బొమ్మ చౌరస్తా, సుభాష్ నగర్, జెండా చౌరస్తా, 33వ వార్డులోని అమర్ నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చిందన్నారు. అమలు కాని హామీలను ప్రచారం చేసి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ దొంగ హామీలను ఒప్పుకున్నట్లే అవుతుందన్నారు. తెలంగాణ అస్తిత్వం బాగుపడాలంటే కేసీఆర్ ఉండాలని అభిప్రాయపడ్డారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే మనోహర్ అన్న చెప్పిండ్రు. ఇవన్నీ సాధించుకుందామా? ఇవాళ బడాయి మాటలు చెప్పి సాధించింది మనం. ఈ కార్యక్రమాలను అన్నీ కూడా అమలు చేసింది మన నాయకులు కేసీఆర్ గారు. వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్ననాడు ఏవి కూడా వీటి గురించి పట్టించుకోలేదు. ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నారంటే అసలు సమాజాన్ని ఉద్ధరించినటువంటి నాయకుల్లాగా మాట్లాడుతున్నారు. అయ్యా, ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. కొత్త జిల్లాలు జరిగినాయి కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈ అభివృద్ధిని కళ్ళ చూసినాం మన ప్రభుత్వంలో. అదేవిధంగా అన్ని వర్గాలను ఆదరించినటువంటి ప్రభుత్వం. మీ అందరికీ ఆ విషయాలన్నీ కూడా తెలుసు. నిజంగా ఈరోజు అధికారం మార్పిడి జరిగింది. ఏదో కారణంతో ఆనాడు మన మీద చెప్పినటువంటి అబద్ధాలు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి మరి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కమలాకర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్ మాట్లాడుతూ కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా మార్చిన ఘనత వినోద్ కుమార్ కే దక్కిందన్నారు. రుద్రంగి మండల ఏర్పాటుకు వినోద్ కుమార్ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఎంపీ బండి సంజయ్ కి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. కారు గుర్తుకు ఓటేసి వినోద్ కుమార్ ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, ఎంపీటీసీ రాజేశం, ఆనందం, గణేష్, నర్సింగ్, నారాయణ పాల్గొన్నారు. ఈనాడు పార్లమెంటు ఎలక్షన్స్ లో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మాకు నిజంగానే మనస్ఫూర్తిగా స్పందన వస్తుంది. కేసీఆర్ను వదులుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ కూడా గెలిపించుకుందామనే ఒక మంచి భావన వాళ్ళ మనసులోంచి వస్తుంది. నిజంగా కూడా సంతోషించదగ్గ విషయం. మన తెలంగాణని కాపాడుకుందాం. వినోద్ కుమార్ గారికి కారు గుర్తుకు ఓటేద్దాం. రానున్నటువంటి కరువును మనం ముందే పసిగట్టి కరువు రాకుండా చూడాలన్నా, తాగడానికి నీళ్లు ఇబ్బంది అయ్యే పరిస్థితి రాకుండా చూడాలన్నా కారు గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరం కూడా కేసీఆర్ గారిని గెలిపించుకొని వినోద్ కుమార్ గారి గళాన్ని పార్లమెంట్లో వినిపిద్దామని తెలియజేసుకుంటూ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం రామకృష్ణాపూర్, సీతంపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. మళ్లీ పార్లమెంటు ఎన్నికలు రాగానే ఆ పథకాలను అమలు చేస్తామంటూ మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికలు మొదలు పార్లమెంటు ఎన్నికల వరకు 6 గ్యారంటీల పథకాల పేరుతో ఓట్లు దండుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ను ఆశీర్వదించాలని పుట్టా మధు విజ్ఞప్తి చేశారు. 500 బోనస్ ఇస్తా అన్నారు. 500 బోనస్ అంటే ఒక ఎకరానికి 30 క్వింటాలు వండితే 35ల 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఈ ఊర్లో ఎవరికైనా 500 బోనస్ రాస్తున్నారా? ఎవరికి లేదు. చెరువులు ఎండబెట్టిర్రు. రకరకాల సమస్యలు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కనుక మీకోసం కొట్లాడే పార్టీ మన
మేము అంతకన్నా డబల్ టిబుల్ చేస్తామన్నారు, కానీ చేస్తలేరు. చేయకుంటే ఇంకా మేము అప్పుడు చేస్తాం. మేము మనం చెప్పమన్నామా? రేవంత్ రెడ్డి అన్నాడు 2 లక్షల రుణమాఫీ 9వ తారీఖు నాడు చేస్తా అన్నాడు. చేస్తానడా లేదా? మీరు వీడియోలలో వింటురా లేదా? మరి 9 ఏ 9 అంటే 9 అనేది లెక్క లేదా? డిసెంబర్ 9 అన్నాడు. అవి చెప్తలేడు. కేసీఆర్ ₹1,00,000 చేస్తాడు, నేను 2 లక్షలు చేస్తా అన్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటించారు. మండలంలోని నారాయణపూర్, కొదురుపాక, దేవునిపల్లి గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులకు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో అమలు చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య గౌడ్, దామోదర్ రావు, సతీష్, రమేష్ పాల్గొన్నారు. ఏమనంటే దేవుడు లేకుంటే పాకిస్తాన్ రెండే ముచ్చట్లు వాళ్ళు మాట్లాడేది. ఇక ప్రజల అవసరం లేదు, నిరుద్యోగ సమస్య అవసరం లేదు. కనీసం మద్దతు ధర, పంటలకు మద్దతు ధర కల్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య బీమా కింద 25 లక్షల రూపాయలు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ఇస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే 25 లక్షలు. ఉపాధి హామీ కూలీలకు పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. 15-16 ఏళ్ల కింద ఇదే ఉపాధి హామీ పనిని ఈ దేశంలో ప్రవేశపెట్టింది శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దాన్ని నుంచి రేపు కేంద్ర కాంగ్రెస్ పార్టీ గెలవంగానే మీ కూలీ 400 రూపాయలకు చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. 4 రోజు ఇప్పుడు మీరు చేసే పని 400 రూపాయలు. సంవత్సరానికి నిరుద్యోగులకు 30 లక్షల ఉద్యోగాలు. అమాయకుల్ని మోసం చేస్తున్న నకిలీ గల్ఫ్ ఏజెంట్ ముఠాను సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరు గ్రామం చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మెహజాన్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అమాయక ప్రజలను మోసం చేస్తున్న నకిలీ గల్ఫ్ ఏజెంట్ల ముఠాని అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు సిరిసిల్ల పోలీసులు. ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. 4 రోజుల క్రితం సిరిసిల్ల అర్బన్ పెద్దూరు గ్రామానికి చెందిన అతికం లక్ష్మి అనే మహిళ తన కొడుకు అతికం శివప్రసాద్, జగిత్యాల పట్టణానికి చెందిన కంచర్ల సాయి ప్రసాద్ అనే నకిలీ ఏజెంట్కు ₹1,40,000 చెల్లించి కంబోడియా దేశానికి వెళ్లినట్టు తెలిపారు. తీరా అక్కడికి వెళ్లాక యువకుడితో అక్కడి వారు సైబర్ నేరాలు చేయిస్తున్నట్టు మహిళ ఫిర్యాదు చేయగా శివప్రసాద్ వాట్సాప్ నెంబర్ తీసుకున్న పోలీసులు అతడిని సంప్రదించినట్టు ఎస్పీ తెలిపారు. కంబోడియా దేశంలో చైనీస్ కంపెనీకి సంబంధించిన కొందరు వ్యక్తులు దాదాపు ఇండియాకు సంబంధించిన 500 నుండి 600 మంది పాస్పోర్ట్లు తీసుకుని సైబర్ నేరాలు చేయిస్తున్నారని శివప్రసాద్ పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు ఇక్కడి పోలీసులు కంబోడియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి బాధితుడిని రెస్క్యూ చేసినట్టు వెల్లడించారు. బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ చెప్పారు. ఫైండ్ అవుట్ చేసి అది లైసెన్స్ అతను ఫైండ్ అవుట్ చేసి అతని అకౌంట్ లో పంపిస్తారు. అదే కూడా అలౌడ్ లేదు, అది సబ్ ఏజెంటింగ్, అది కూడా ఒక పెద్ద నేరం. సో మీకు ఎవరైనా పంపిస్తున్నారు కొంచెం జాగ్రత్త వెళ్ళాలి, వెరిఫై చేసి వెళ్ళాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఎస్బీలో రండి, మనం వెరిఫై చేసి మీకు చెప్తాము కరెక్టా ఫ్రాడ్, సో దట్ మీకు కూడా అది సహకారం కూడా వచ్చేస్తుంది. దట్ మీరు ఎవరితో మోసపోకండి, మీకు తెలుసుకొని 100% క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్ళాలి. చాలా మంది పోతారు, అక్కడ జాబ్స్ ఏమి ఉండదు, పాస్పోర్ట్స్ గుంజుకుంటారు. చాలా మంది గల్ఫ్ నుండి వచ్చిన వాళ్ళు నా దగ్గర వస్తారు, అక్కడ నాకు 50,000 జాబ్ డబ్బులు అన్నారు, అక్కడ 10,000 ఇస్తున్నారు, పడుకోవడానికి ప్లేస్ లేదు, తినడానికి ఏం లేదు, చాలా హార్డ్ వర్క్ చేయించారు, బట్ ఏం డబ్బులు ఇవ్వలేదు. సో మీరు వెళ్ళిన ముందు మొత్తం అదే చదవండి, ఏం అగ్రిమెంట్లో ఏముంది, ఆ కరెక్ట్ ఏజెంటా లేదా, డౌట్స్ ఉంటే మన ఎస్బీలో రండి, మనం వెరిఫై చేస్తామండి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వాహనాన్ని చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం వారిని అక్కడి నుండి పంపించి వేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సరిగొమ్ముల పావని ఆధ్వర్యంలో జరగాల్సిన సర్వే సభ్య సమావేశం వాయిదా పడింది. సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరైనప్పటికీ పూర్తి స్థాయి ఫోరం ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ పావని ప్రకటించారు.
గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ ఎంతగానో కృషి చేస్తూ ఉందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ట్రెజరర్ సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని సింగరేణి స్టేడియంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ పురుషుల సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. సింగరేణి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వర్ స్పోర్ట్స్ జెండాను ఆవిష్కరించి పోటీలు ప్రారంభించారు. 4 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన 10 జట్లు పాల్గొంటున్నాయి. సెమీఫైనల్స్ లో విజేతగా నిలిచిన జట్టును నేషనల్ జట్టుకు ఎంపిక చేస్తారు. సంతోష్ ట్రోఫీలో ఆడిచ్చే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమలో ఉన్న ప్రతిభను గుర్తించి స్టేట్ లెవెల్లో ఆడే అవకాశం కల్పిస్తున్న అసోసియేషన్ సభ్యులకు క్రీడాకారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ గణపతితో పాటు వైస్ ప్రెసిడెంట్ ఆర్ఏ నాయుడు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ రోజు జరుగుతున్న 10వ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ సెలక్షన్ కప్ టోర్నమెంట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం సింగరేణి గ్రౌండ్లో ఈరోజు ఉదయం 6 గంటలకు మనము ప్రారంభించుకున్నాము. ఈ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలు 10 జట్లు ఇచ్చేసినవి. నిన్న సాయంత్రమే వాటికి డ్రాస్ తీయగా 3 రోజులు ఇది లీగ్ మ్యాచెస్. లీగ్లో ఫస్ట్ డే ఈరోజు 6 మ్యాచ్లు ఉంటున్నాయి. సెకండ్ డే 7 మ్యాచ్లు, థర్డ్ డే 7 మ్యాచ్లు, ఫోర్త్ డేన సెమీఫైనల్స్ నాకౌట్ సిస్టంలో ఉంటుంది. మార్నింగ్ నాకౌట్ అయిపోయినాక ఈవినింగ్ షెడ్యూల్లో ఫైనల్స్ థర్డ్ ప్రైజ్కి పోటీలు జరుగుతాయి. ఈ కార్యక్రమము ఈ డిజైన్ చేయడానికి, ఈ కష్టపడ్డదానికి మా యొక్క సెక్రటరీ, మా వైస్ ప్రెసిడెంటు, మా ట్రెజరరు, మా ప్రెసిడెంటు వీళ్ళందరి ఇలాంటి టోర్నమెంట్ జరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులు ప్రోత్సహించినట్టు మనకి చాలా సపోర్టివ్గా ఉంటుంది ఆర్గనైజేషన్ నుంచి అది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులని ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ ప్రాబ్లమ్స్ టీమ్ తీసేసి నేషనల్ లెవెల్లో ఆడించడం జరుగుతుంది. నేషనల్ టోర్నమెంట్స్ ఆడటం వల్ల వాళ్ళకి గైడెన్స్ కానీ ఇతర డిపార్ట్మెంట్స్లో కానీ జాబ్స్ రావడానికి సహకారంగా ఉంటుంది. సర్టిఫికేట్స్ ఇలా క్రీడ ఆడడం వల్ల హెల్త్ అండ్ కండిషన్స్ కూడా బాగుంటుంది. అండ్ ఫుట్బాల్ మెయిన్గా కోఆర్డినేషన్ రిలేటెడ్ గేమ్. సో వాళ్ళు ఎటువంటి కార్పొరేట్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఎనీ డిపార్ట్మెంట్ అయినా చాలా కోఆర్డినేటివ్గా వర్క్ చేయగలుగుతారు. వాళ్ళు టీమ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. వాళ్ళది చాలా హెల్దీ లైఫ్ లాంగ్ వాళ్ళు చాలా బాగుంటుంది హెల్దీగా. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని క్రిసెంట్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ నజీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, పాఠశాల చైర్మన్ సయ్యద్ వహజతుల్లా అయాజ్ హాజరై వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు, విద్యార్థులు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సయ్యద్ తాహబిల్లాల్, ప్రిన్సిపల్ సయ్యద్ నజీర్, మాజీ ఉప సర్పంచ్ కర్ణాకర్ రావు, నారాయణ, నవీన్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. దాదాపుగా గత 30 years లో పెద్దపల్లిలో విద్యా సంస్థలు నడుపుతున్నాము. దాదాపుగా 20 years మనకు పెగడపల్లి, కాల్వశ్రాంపర్ అనుకోండి. ఇవన్నిట్లో కూడా ఎక్కడ కూడా మేము క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రయత్నిస్తున్నాము. ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా గమనించి ఉంటారు. పిల్లలు చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే క్రియేటివ్ యాక్టివిటీస్ చేస్తున్నాము. దీనివల్ల వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఏదైతే మూర్తిమత్వం అంటామో వాళ్ళు రేపు రాబోయే వారి జీవితంలో కానీ వారి క్యారియర్స్లో కానీ సక్సెస్ఫుల్గా ఉండాలి. దాన్ని తట్టుకొని నిలబడగలగాలి. అలాగే టీం వర్క్ చేయడం, ఒకరికొకరు సహకరించుకోవడం, అలాగే ప్రతి సెలెక్ట్ కాకపోవడం, వారికి టీచర్గా పదోన్నతులు రాకపోవడం, మరి ప్రైవేట్ కళాశాలలో వారికి ఉపాధి కల్పించడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా మరి ఇప్పటి వరకు మొన్న కూడా ఒక కార్యక్రమం చేయడం జరిగింది, మేము మిస్ కావడం జరిగింది. ఏదైతే ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా తీసుకొని పిల్లలకు మంచి విద్యా బోధనలు అందించుకుంటూ, ఇంగ్లీష్లో బోధన అందించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా ఏదైతే వాస్తవానికి కూడా ప్రైవేటు విద్యను మరి నిర్మూలించడానికి ప్రభుత్వాలు ఎన్ని ఉన్నప్పటికీ మరి చాలా
ఉపాధి ఉన్నప్పటికీ కూడా పిల్లలను దూర ప్రాంతంలో చదివేయలేక గ్రామాల్లోనే దగ్గర ఉండి మరి విద్యార్థులను మంచిగా చూసుకుంటూ అదేవిధంగా మానేటి రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ఘనంగా రథోత్సవం నిర్వహించారు. అందంగా అలంకరించిన రథంలో ఉత్సవ మూర్తిని ఆశీనులు గావించి పురవీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు, వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల శ్రీ మానేటి రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలను గత 10 రోజులుగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులను రథంపై పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు మహిళలు మంగళహారతులు సమర్పించారు. ఈ రథోత్సవంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆచార్యులు గోవర్ధనగిరి రాజకుమార్ మాట్లాడుతూ అనాదిగా వస్తున్న ఆచారంలో భాగంగా ఏటా మానేటి రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వేడుకలకు తరలివచ్చిన భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి విజేందర్ గౌడ్, పూజారులు గోవర్ధనగిరి మనోహరాచార్యులు, గోవర్ధనగిరి రాజకుమార్, ఆచార్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వచ్చేటువంటి రంగనాయక స్వామి రథోత్సవ కార్యక్రమం మొదటి నుండి కూడా ఈ ప్రాంతం నుండి పరిసర ప్రాంత గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు దేవాలయం రావడం ఇది ఒక ఆనవాయితీ. ఆ రంగనాయక స్వామి దయ వల్ల, ఆ దేవుని ఆ విష్ణుమూర్తి కృప వల్ల ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఈ జాతరకు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా రంగనాయక స్వామి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో జరిగిన సీతారామచంద్ర స్వామి రథోత్సవంలో కరీంనగర్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వేదోక్త ఆశీర్వచనాలు అందజేశారు. బండి సంజయ్ రాకతో కమలాపూర్ మండల కేంద్రంలో జై శ్రీరామ్ నినాదాలతో రామభక్తులు హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రావు పద్మ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి గరుడ సేవ నిర్వహించారు. అంతకుముందు అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధర్ ఆచార్ల ఆధ్వర్యంలో పుష్పయాగం జరిపించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. హుజరాబాద్కు చెందిన న్యాయవాది అరుణ్ కుమార్ కుటుంబీకులు పుష్పయాగానికి దాతలుగా వ్యవహరించారు. అనంతరం ఈవో కందుల సుధాకర్ ఆధ్వర్యంలో దాతలను సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖండ్లోని పార్టీ కార్యాలయంలో 23వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖండిలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూసిన ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీని ప్రారంభం చేసి అనేక త్యాగాలతోని ఎంతో మంది అమరులైనటువంటి ఆ సందర్భంలో ఒక రక్తపు చుక్క కూడా నెలకు రాలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని సమైక్య పార్టీలకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి విధంగా ఉద్యమ కార్యాచరణ చేసినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యాలయం ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, రాష్ట్ర నాయకులు చీటి వెంకట నరసింగారావు పాల్గొన్నారు.
జై తెలంగాణ జై తెలంగాణ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రజా ప్రతినిధులు, గులాబీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఏ రకంగా ఆగమైంది అనేది అందరికీ కనబడతా ఉంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని జెడ్పీటీసీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ అధ్యక్షులు వరుస కృష్ణహరి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.